అమెరికాకు అసలైన శత్రువులు ఎవరు అని అడిగితే రష్యా, చైనా, ఉత్తర కొరియా అని ఎవరైనా చెబుతారు. కానీ ఇదే జాబితాలో అమెరికా తన మిత్ర దేశంగా చెప్పుకునే పాకిస్తాన్ పేరు కూడా చేరిస్తే ఎలా ఉంటుంది? అవును, సాక్షాత్తు అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆ దేశ పార్లమెంట్ లో అధికారికంగా ఒప్పుకున్న సంచలన నిజం ఇది. పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని, అమెరికా డొల్లతనాన్ని బయటపెట్టిన ఈ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇటీవల అమెరికా సెనేట్ లో ఒక కీలకమైన సమావేశం జరిగింది. అందులో అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ DNI చీఫ్ తులసి గబ్బార్ ఒక బాంబు పేల్చారు. ఆమె చెప్పిన ఒకే ఒక్క మాటతో ప్రపంచ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమె ఏమన్నారంటే రష్యా, చైనా, ఉత్తర కొరియా, ఇరాన్లతో పాటు పాకిస్తాన్ కూడా అమెరికాపై దాడి చేయగల అణు క్షిపణులను తయారు చేస్తోంది. ఈ దేశాలన్నీ కలిసి అమెరికా భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిణమించాయి. అంటే ఇప్పుడు అమెరికా తన శత్రువుల జాబితాలో అధికారికంగా పాకిస్తాన్ పేరును చేర్చింది. పాకిస్తాన్ తయారు చేస్తున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు త్వరలోనే నేరుగా అమెరికాను తాకగలవని ఆమె హెచ్చరించారు. ఇక్కడే అసలు డ్రామా మొదలవుతుంది. ఒకవైపు అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ పాకిస్తాన్ ను అతిపెద్ద ప్రమాదంగా హెచ్చరిస్తుంటే, మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధానితో, ఆర్మీ చీఫ్ తో విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తుందేమో అనే అనుమానంతో ఆ దేశంపై దాడి చేసిన ట్రంప్ ఇప్పటికే అణుబాంబులు కలిగి తీవ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ తో మాత్రం దోస్తీ ఎందుకు చేస్తున్నారు? ఈ ద్వంద్వ నీతి ఏంటి? దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే మనకు మరింత భయం వేస్తుంది. మొదటి కారణం, పాకిస్తాన్ లోని అణుబాంబులు అక్కడి ప్రజాప్రభుత్వాల చేతిలో లేవు. అవి పూర్తిగా ఆ దేశ సైన్యం చేతిలో ఉన్నాయి. కనీసం ఉత్తర కొరియాలో కూడా ఇంత దారుణమైన పరిస్థితి లేదు. రెండవ కారణం, ఆ సైన్యం యొక్క మనస్తత్వం. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడు అని కీర్తించిన దేశం అది. ఆ దేశ సైన్యాధికారులు ఉగ్రవాదులను హీరోలుగా చూస్తారు. అలాంటి వాళ్ల చేతిలో అణుబాంబులు ఉన్నాయి. మూడవ కారణం, పాకిస్తాన్ తన అణుబాంబుల బలహీనతనే తన బలంగా మార్చుకుంది. మీరు మమ్మల్ని ఆదుకోకపోతే మా దేశం అస్థిరపడి ఆ అణుబాంబులు తీవ్రవాదుల చేతికి చిక్కుతాయి అని అమెరికాను బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఈ బ్లాక్ మెయిల్ కు భయపడి అమెరికా వారికి నిధులు ఇస్తూనే ఉంది. నాలుగో కారణం, డొనాల్డ్ ట్రంప్ కుటుంబానికి పాకిస్తాన్ తో భారీ వ్యాపార సంబంధాలు ఉన్నాయి. న్యూయార్క్ లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PIA కి చెందిన ఒక భారీ హోటల్ ను ట్రంప్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో డెవలప్ చేస్తున్నారు. అలాగే ట్రంప్ కుటుంబానికి చెందిన బిట్ కాయిన్ వ్యాపారంలో పాకిస్తానీల పెట్టుబడులు ఉన్నాయని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే ఒకవైపు పాకిస్తాన్ అమెరికాను నాశనం చేయగల అణు క్షిపణులను తయారు చేస్తే, మరోవైపు పాలకుల జేబులు నింపుతూ వాళ్లను మేనేజ్ చేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు, ఉగ్రవాద మనస్తత్వం ఉన్న సైన్యం చేతిలో ఉన్నాయి. ఈ విషయం అమెరికాకు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడిపోయింది. భారతదేశం ఈ ప్రమాదం గురించి దశాబ్దాలుగా ప్రపంచాన్ని హెచ్చరిస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాకు కూడా కనువిప్పు కలిగింది. ట్రంప్ నిజంగా ప్రపంచ శాంతిని కోరుకుంటే ముందుగా పాకిస్తాన్ కు మిలిటరీ ఫండ్స్ ఆపేయాలి. వాళ్ళ ఆర్మీ జనరల్స్ పై ఆంక్షలు విధించాలి. పాకిస్తాన్ ను అణ్వాయుధ రహిత దేశంగా మార్చాలి. కానీ వ్యాపార లాభాలు చూసుకుని అమెరికా సైలెంట్ గా ఉంటే రేపు ఆ పాము వాళ్లనే కాటేయడం ఖాయం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? స్వార్థం కోసం ఒక ఉగ్రవాద దేశానికి అమెరికా సపోర్ట్ చేయడం కరెక్టేనా? ట్రంప్ ఇప్పుడు ఇరాన్ పై దాడి చేసినట్లు పాకిస్తాన్ పై కూడా దాడి చేస్తారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా పంచుకోండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.